చాలా మంది హైదరాబాద్ కు ఏదో చేద్దామని వస్తున్నారు కానీ ఇలా జాబ్ ఏం దొరకట్లేదు. చాలా మంది ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో ఏదో మార్కెటింగ్ ఫీల్డ్ డబ్బులు హాస్టల్ ఫీజు కట్టాలని ఏదో ఒకటి చేయాలని చేస్తున్నారు కానీ ఎవరు కూడా వాళ్ళ చదివిన స్టాండర్డ్ తగ్గట్టు జాబ్ ఏం చేయట్లేదు, దొరకట్లేదు కూడా ఇక్కడ. అటువంటి సిచ్యువేషన్ ఉంది. కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఏం చేయాలన్నా కూడా కొంచెం స్కిల్స్, టాలెంట్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. కాంపిటీషన్ అనే కాకుండా మామూలుగా ఇంకా మిగతా కారణాలు ఏంటి ఉంటాయి ప్రధానంగా? కారణాలంటే ఏముంటుంది మిగతా అంతే స్టూడెంట్ ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ డిగ్రీ వాళ్ళు ఎక్కువైపోయినారు. జాబ్ ఫెసిలిటీ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. దానివల్లనే అందరికి జాబ్ రావట్లేదు. ఏదో వాళ్ళు చదువుకున్న వేరే జాబ్ చేస్తున్నారు. స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో. ఇప్పుడు మార్కెటింగ్ జాబ్స్ చాలా మంది చేస్తున్నారు. వాళ్ళకి ఏదో హాస్టల్ ఫీజు కట్టాలన్నట్టు మాక్సిమం వాళ్ళే ఉన్నారు హైదరాబాద్ లో. వాళ్ళ తప్ప ఎవరు లేరు హైదరాబాద్ నుండే వాళ్ళు మొత్తం మిడిల్ క్లాస్ వాళ్ళే ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చదువుకునేటప్పుడు ఎట్లా అనిపించేది, మరి ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? చదువుకునేటప్పుడు ఏదో పెద్ద పెద్ద ఆశలు అవి సాధించాలన్నట్టు ఊహించుకున్నామని దాని తర్వాత రియాలిటీ చాలా బ్యాడ్ ఉంది సిచ్యువేషన్. ఏం చేయాలన్నా కూడా కొంచెం కాంపిటీషన్ ఎక్కువైపోయింది, చేయలేకపోతున్నారు అనుకున్నది అంతే. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లలో మరి ఫీజులు తీసుకుంటున్నారు, దానికి ప్రయోజనం ఉందంటే అంత టైం వేస్ట్ ఇవ్వడం అన్నది. ఫీజు తీసుకొని వాళ్ళని ఏదో బాగుపడడానికి తప్ప అది ఏం లేదు. వాళ్ళు కోచింగ్ ఇచ్చి మీకు జాబ్స్ ఇప్పిస్తాం అది అంటే అంత ఫ్రీగా జాబ్ ఇచ్చేవాళ్ళు ఏ కంపెనీ లేదు. దానికి చాలా మంది తీసుకుంటారు ఇన్స్టిట్యూషన్ లో కోచింగ్. అంత ఏం లేదు, ఇన్స్టిట్యూషన్ లో డబ్బులు మొక్క తప్ప ఏం లేదు కోచింగ్. ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చినా 35 సంవత్సరాలు వచ్చినా కానీ చాలా మంది పెళ్లిళ్ళు కావట్లేదు. పెళ్లిళ్ళు కాకుండా ఏముందన్న మనీ, పైసలు చేయాలంటే పెళ్ళి అయితే లేదు. మనీ ఉంటే అన్న అయితే మనీ లేకనే అంత జరిగేది. పైసలు లేకనే అందరు ఎట్లా ఆడుతున్నారు, ఎట్లా పోషించాలి, ఎట్లా చేయాలి అన్నట్టు ఎట్లా డబ్బే అంత. ఏమడుగుతున్నారు? డబ్బు తప్ప ఏం లేదు అన్న. లైఫ్ రిక్వైర్మెంట్ డబ్బే రిక్వైర్మెంట్. అంటే అబ్బాయి మంచిగా ఉండాలి అట్లా ఏం లేదన్న. ఎట్లా నువ్వు గిన్నె బొర్రేసుకోవాలి, డబ్బు ఉంటే సరిపోతారు. కింద మీద బొర్ర వేసుకో, పైన బట్ట కింద బొర్ర ఉన్నా కానీ డబ్బు కావాలి అంతే. ఓకే, మీ అభిప్రాయం ఏంటి మరి అట్లాంటి సందర్భాలు? అభిప్రాయం ఏం లేదన్న. ఇప్పుడున్న సిచ్యువేషన్ అట్లాంటిది. డబ్బుకి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు దాన్ని ఎవరేం మార్చలేదు. డబ్బుకి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మనం కూడా డబ్బు సంపాదించాలంటే పరిగెత్తాలి అంతే. డబ్బు నేను ఇప్పుడు మార్కెటింగ్ చేస్తున్నా. ఏదో జాబ్ అంటే మీరు అంటే మీరు ఏది చదివి చేయాలనుకున్న జాబ్ కాకుండా మామూలు వేరే జాబ్ తో సాటిస్ఫై అవుతున్నారు అంతే. ఏదో చేయాలి ఆలోచిస్తున్నాం. ఖాళీగా ఉండడం కన్నా ఏదో చేయాలని ఏదో చేస్తున్నాం. చూద్దాం, ఇంకా చాలా వయసు ఉంది, మనం ప్రయత్నిస్తాం ఏదో గొప్పగా. ఇప్పుడు మీ తర్వాత వచ్చేటటువంటి జూనియర్స్, సూపర్ జూనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మీ అభిప్రాయం ఏం చెప్తారు? ఏం లేదన్న నా అభిప్రాయం, తెలివిగా బతకండి, డబ్బు సంపాదించండి అంతే. అభిప్రాయం అంటే ఏంటి అంటే డబ్బు ఎట్లా సంపాదించాలి? ఏదో మంచి మార్గంలో సంపాదించే వాడిని మీరు ముచ్చు కాకుండా ఒకరికి నీ దగ్గర ఉన్న దాంట్లో ₹2 ఎవరికో సాయం చేసుకుంటా లేని వాడికి డబ్బు ఏదోటి. నీకు టాలెంట్ ఉండాలి, బతకాలంటే టాలెంట్ ఉంటే అయినా బతకవచ్చు. అంటే మీరు ఏ రకంగా సంపాదిస్తారు? ఇక వాళ్ళకు ఏం చేయాలో తోచాక ఖాళీ గడుపుతుంటారు అని పిచ్చి పిచ్చి ఆలోచన వస్తుంటాయి. ఆ ఖాళీ సమయంలోనే ఇటువంటి అన్ని అలవాట్లు అవుతాయి. తాగుడు, సిగరెట్లు తాగుడు అంతా. ఖాళీగా బ్రతకకుండా ఏదో పని చేస్తే ఆ అలవాట్లంటూ ఎటువంటి చెడు అలవాట్లంటూ దగ్గరికి కావాలి మన దగ్గర. ఖాళీగా ఉంటేనే అటువంటి ఆలోచన వస్తుంది. నన్ను అడుగుతా అతను యువత పాలిటిక్స్ లో పోవాలి. పాలిటిక్స్ లో పోవాలి. ఏపీసీ రానవాడు మా ఐపీఎస్ వాడు ఎక్కడ పోస్ట్ చేయాలో వాడు డిసైడ్ చేస్తాడు. మన సొంత విలేజ్ లో, కాన్స్టిట్యున్సీ లో వాడు బయటకు వచ్చి మాట్లాడాలి, క్వశ్చన్ చేయాలి. ఎవరెవరో పెద్ద పెద్దోళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చూసుకొని తింటుంటారు. అటువంటిప్పుడు బయటకు వచ్చి వీళ్ళే చదువుకున్నారు కాబట్టి వీళ్ళే కొంచెం హెల్ప్ చేయాలి. తెలియని వాళ్ళకు, తెలిసిన వాళ్ళకి, చదువుకున్నారు కాబట్టి తెలియని వాళ్ళకి వీళ్ళే కొంచెం నాలెడ్జ్ నేర్పాలి. అవగాహన చెప్పాలి అందరికి, ప్రజలకు అందరికి. బాగానే మీకు ఏం భయపడే అవసరం లేదు. మనకు చట్టం ఉన్నాయి, అన్ని ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఉన్నాయి, చట్టం ఉన్నాయి, అన్ని ఉన్నాయి. చదువుకుంటే ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు. వీటికి వానికి నచ్చాల్సిన అవసరం లేదు. వీళ్ళే కొంచెం బయటకు వచ్చి అందరికి మోటివేషన్ ఇవ్వాలి. యువత రాజకీయాల్లో పోవాలంటే పైసలు పట్టుదల ఉంటే సరిపోతుంది. పైసలు వస్తుంది. ఉద్యోగాలు రాగానే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ కొంచెం వెల్ సెటిల్డే. కానీ వానికి చిన్నప్పటి నుంచే అట్లా పాలిటిక్స్కి వెళ్ళాలి, ఏదో చేయాలి. వాళ్ళ ఊర్లో ఉన్న పరిస్థితి ఎవరెవరో పెద్ద మనుషులు డ్యూటీనే వాళ్ళ ఇల్లు పోకుండా రోడ్డును ఏమో ఇల్లు మీద కట్టుకుంటారు, వేరే వాళ్ళని ఇల్లు పూర్తి చేసుకుంటారు. అటువంటి అన్ని చూసి ఇదంతా మనం కూడా ఏదో రోజు పాలిటిక్స్ పోయి నిజంగానే అవసరం ఉండడానికి సాయం చేయాలన్నట్టు వాడు ఈ రోజు చేస్తున్నాడు. ఖాళీ ఉండకుండా, ఖాళీ సమయాన్ని ఖాళీ ఏదో గడపకుండా ఏదో బుక్స్ చదువుకుంటూ ఏదో పని చేసుకుంటూ ఉండండి. ఖాళీ ఉంటే అన్ని పిచ్చి పిచ్చిన ఆలోచన వస్తూ ఉంటాయి. సూసైడ్, మందు తాగడం,